నమస్కారం, ఈ తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. మహాలక్ష్మి ఉచిత ప్రయాణం సూపర్ సక్సెస్. మహిళా సాధికారతలో సరికొత్త మైలురాయి. పరేడ్ గ్రౌండ్స్ లో 553 బస్సులను ప్రారంభించిన సీఎం రేవంత్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై రాజకీయం వద్దు. కార్మిక నేతల తీరుపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం. ప్రధాని నరేంద్ర మోడీ చారిత్రాత్మక 12 ఏళ్ల పాలన పూర్తి. కేంద్ర కేబినెట్ ఘనంగా అభినందనలు. భాగ్యనగరాన్ని వణికించిన భారీ వర్షం. బేగంపేట్, ఖైరతాబాద్ పరిధిలో ఏకంగా 9 సెంటీమీటర్ల కుండపోత. రంగంలోకి హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బలగాలు. ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం చుట్టూ కొందరు నేర్పుతున్న రాజకీయంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వైజాగ్ వెళ్లిన లోకేష్ ని కొందరు కార్మిక సంఘాల నేతలు, విపక్ష ప్రతినిధులు ప్లాంట్ పునరుద్ధరణ మరియు ప్యాకేజీలపై తప్పుడు ప్రశ్నలతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. దీనిపై ఏమాత్రం వెనక్కి తగ్గని లోకేష్ సదరు నేతలకు మైండ్ బ్లాకింగ్ రిప్లై ఇచ్చారు. అతను కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని కేంద్రం నుంచి ప్యాకేజ్ తేవడమే తప్పన్నట్లు ప్లాంట్ తెరవకుండా ఉంటే మనుషులు చనిపోయేవారు కాదు కదా అని ఒక బాధ్యత గల కార్మిక నాయకుడు మాట్లాడే విధానం ఇదేనా అంటూ పవర్ఫుల్ గా నిలదీశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు చొరవతో కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం 15,000 కోట్ల భారీ బ్రెయిన్ చైల్డ్ ప్యాకేజీని ప్రకటించిందని లోకేష్ గుర్తు చేశారు. ఆ ప్యాకేజీ రావడం వల్లే ప్లాంట్లో ఉత్పత్తి మళ్లీ ప్రారంభమైందని, కార్మికులకు జీతాలు అందుతున్నాయని వాస్తవాలను వెల్లడించారు. ప్లాంట్లో ప్రమాదం జరగడం అత్యంత బాధాకరమని, అయితే కొందరు యూనియన్ లీడర్లు మీరు ప్యాకేజ్ ఇవ్వకుండా ప్లాంట్ తెరవకుండా ఉంటే ఈ ప్రమాదమే జరిగేది కాదు కదా, మనుషులు చనిపోయేవారు కాదు కదా అని అర్ధరహితంగా మాట్లాడడంపై లోకేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదేనా మీరు మాట్లాడే విధానం? ప్లాంట్ ఎప్పటికీ మూతపడిపోవాలని మీరు కోరుకుంటున్నారంటూ వారిపై పవర్ఫుల్ గా విరుచుకుపడ్డారు. రాజకీయం పక్కన పెట్టి బాధితులను ఆదుకోవడమే కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతని లోకేష్ స్పష్టం చేశారు. మృతి చెందిన పర్మనెంట్ కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు 2 కోట్ల వరకు పూర్తి ఆర్థిక సహాయం, ఇంట్లో ఒకరికి శాశ్వత ప్రభుత్వ ప్లాంట్ ఉద్యోగం, పిల్లల చదువు బాధ్యతలను తామే తీసుకుంటున్నట్లు భరోసా ఇచ్చారు. ప్రైవేటీకరణ జరగకుండా ఆపిన స్టీల్ ప్లాంట్ ఒకటి కూడా లేదు. అలాంటిది విశాఖ ఉక్కు కేవలం 1 and only ఎన్డీఏ ప్రభుత్వం ఆపింది. ఎందుకంటే మనకి ఎమోషన్ అటాచ్. మనం కాపాడుకున్నాం, కార్మికులు చూసుకునే బాధ్యత నాది. ఈరోజు కార్మిక సంఘాల నాయకులే ఎంత బాధ వేసినట్టు వాళ్ళు మాట్లాడే విధానం చూసి, ఆ డబ్బులు ఇచ్చేయండి, డబ్బులు ఇచ్చేయండి అంటే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుని వెళ్ళిపోమంటారు మమ్మల్ని. అదా మా బాధ్యత? నేనేమన్నా కుటుంబాలను మేము ఆదుకుంటాం, ఎస్ ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పాం అంటే ఎలాంటి డౌట్ లేదు. ఒక ఆయన ఏమన్నాడంటే విచిత్రం, ఒక కార్మిక నాయకుడు ఏమన్నాడంటే అసలు మీరు ప్యాకేజ్ ఇవ్వకుండా ఉంటే ప్లాంట్ తెరిసేది కాదు కదా, ప్లాంట్ తెరుచుకుని ఉంటే మనిషి చనిపోయాడు కాదు కదా. మాట్లాడే విధానం అండి ఇదే. మీడియా మిత్రులు, ప్రజలు కూడా ఆలోచించండి దయచేసి, ఏంటిది? ఆంధ్రుల హక్కు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాత్రపై ఇప్పుడు సోషల్ మీడియా వేదిక ఒక పవర్ఫుల్ డిబేట్ నడుస్తోంది. అధికారంలో ఉన్నా లేకపోయినా మాట తప్పకుండా కార్మికుల వెంటే నిలబడిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ నెట్జన్లు పాత కొత్త విజువల్స్ ను మైండ్ బ్లాకింగ్ రీతిలో ట్రెండ్ చేస్తున్నారు. నాడు ప్రతిపక్షంలో ఉండి విశాఖ గడ్డపై కార్మికులకు మద్దతుగా నిలిచిన జనసేనాని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా విశాఖకు తరలివెళ్లి కార్మిక సంఘాల బహిరంగ సభలో పాల్గొని అండగా నిలిచారు. కేంద్రంలో ఉన్న పెద్దలతో మాట్లాడి కార్మికులకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత తనదంటూ ఆయన ఇచ్చిన మైండ్ బ్లాకింగ్ భరోసాను కార్మికులు నేటికి గుర్తు చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ తన మాటపైన నిలబడ్డారు. ఇటీవలే విశాఖ స్టీల్ ప్లాంట్ అంతర్గత సమస్యలపై, ప్రమాద బాధితుల పరామర్శపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆయన ప్లాంట్ ను లాభాల బాటలోకి తెచ్చేందుకు అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ మరియు ముడిసరుకు సహాయం అందేలా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీతో చర్చలు జరుపుతున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ ముగ్గురు కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక బ్రాండ్ గా నిలబెట్టేందుకు ఏకతాటిపైకి రావడం కార్మిక వర్గాల్లో నెక్స్ట్ లెవెల్ నమ్మకాన్ని పెంచింది. తప్పుడు ప్రచారం నమ్మొద్దని, స్టీల్ ప్లాంట్ రక్షించుకుంటామని జనసేన, టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పవర్ఫుల్ గా చాటి చెప్తున్నాయి. స్టీల్ ప్లాంట్ చాలా అద్భుతంగా ఉండాలి, ఇలాంటి ప్రమాదాలు జరగకూడదు అనేది మంది. తెలంగాణలో కోట్లాది మంది మహిళల ఆర్థిక సాధికారతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్స్ వేదిక ఒక పవర్ఫుల్ రోడ్ మ్యాప్ ఆవిష్కరించారు. రాష్ట్ర చరిత్రలోని మునుపెన్నడూ లేని విధంగా మండల మహిళా సమాఖ్యల పూర్తి యాజమాన్య పర్యవేక్షణలో నడవబోయే ఏకంగా 553 సరికొత్త ఆర్టీసీ బస్సులను ముఖ్యమంత్రి జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. మహిళలు కేవలం బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడమే కాదు, ఇకపై బస్సులు బోనర్లుగా మారి లాభాలు ఆర్జించాలని
కాన్సెప్ట్ తో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పవర్ఫుల్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మండల మహిళా సమాఖ్యలకు బ్యాంక్ లింకేజ్ మరియు ప్రభుత్వ సబ్సిడీల ద్వారా ఈ 553 బస్సులను కేటాయించారు. ఈ బస్సుల ద్వారా వచ్చే ఆదాయం నిర్వహణ అంతా మహిళా సంఘాల చేతుల్లోనే ఉంటుంది. గ్రామీణ రోడ్లలో రవాణా కష్టాలను తీరుస్తూనే మహిళలకు ఉపాధి కల్పించడమే దీని అసలు లక్ష్యం. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా వందలాది మంది ఇందిరమ్మ మహిళా సంఘాల ప్రతినిధుల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త బస్సుల కాన్వాయ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొనగా పచ్చని రంగుతో అలంకరించిన బస్సులు వరుసగా కదులుతుంటే పరేడ్ గ్రౌండ్స్ పరిసరాలు పవర్ఫుల్ విజువల్స్ తో కనిపించేశాయి. ఇప్పటికే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం సూపర్ సక్సెస్ కాగా ఇప్పుడు నేరుగా మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలోని వందలాది బస్సులు రోడ్డెక్కడం ప్రభుత్వానికి ప్రజల్లో మైలేజ్ ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ బస్సుల ద్వారా మారుమూల గ్రామాలకు కూడా రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు పీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడో. మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద. జాతీయ రాజకీయాల్లో మరియు అటు మధ్యప్రదేశ్ ఇటు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో రాజ్యసభ ఎన్నికల వేడి ఒక్కసారిగా రణరంగానికి దారితీసింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా బరిలోకి దించిన సీనియర్ నాయకురాలు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ను సాంకేతిక కారణాల సాకుతో తిరస్కరించడంపై కాంగ్రెస్ శ్రేణులు విరుచుకుపడుతున్నాయి. ఈ వ్యవహారంపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై అత్యంత ఘాటైన బాణాలు విసిరారు. ముందస్తు నోటీసులు లేకుండా అసలు కేసు వివరాలంటూ చెప్పకుండా ఒక మహిళా అభ్యర్థి నామినేషన్ రిజెక్ట్ చేయడం పూర్తిగా అప్రజాస్వామికమని మండిపడ్డారు. నామినేషన్ తిరస్కరణ ప్రక్రియపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ముందస్తు నోటీసు ఇవ్వకుండా అభ్యంతరాలపై వివరణ ఇచ్చుకునేందుకు సరైన సమయం కూడా కేటాయించకుండా నామినేషన్ స్క్రాప్ చేయడం బీజేపీ నిరంకుశత్వానికి పరాకాష్ఠం ధ్వజమెత్తారు. తెలంగాణలో కేవలం ఒక కోర్టు నోటీసు వచ్చిన వ్యవహారాన్ని ఏదో పెద్ద క్రిమినల్ కేసు పెండింగ్ లో ఉందంటూ అఫిడవిట్లో సమాచారం దాచారనే సాకుతో బీజేపీ కావాలనే అడ్డుకుందని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఓటమి భయంతోనే బీజేపీ ఇటువంటి కుట్రలకు తెరలేపిందని కామెంట్స్ చేశారు. ఢిల్లీ వేదికగా మహిళా సంక్షేమం, నారీ శక్తి గురించి గొప్పలు చెప్పుకునే బీజేపీ క్షేత్రస్థాయిలో మాత్రం ఒక బలమైన మహిళా నాయకురాలు పార్లమెంట్కి వెళ్లకుండా ఇలాంటి కక్ష సాధించి రాజకీయాలు చేయడం సిగ్గుచెట్టంతో చెప్పారు. ఈ అప్రజాస్వామిక నిర్ణయంపై ఉన్నత న్యాయస్థానాలు వెంటనే జోక్యం చేసుకుని న్యాయాన్ని కాపాడాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ రద్దుపై మంత్రి పొన్నం ప్రభాకర్ లేవనెత్తిన ఈ పవర్ఫుల్ ప్రశ్నలు ఇప్పుడు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి గల్లీ రాజకీయాల వరకు తీవ్ర చర్చకు దారితీశాయి. మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడం పూర్తిగా అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం. తను ఎటువంటి కేసు హాజరు కాకుండా, నోటీసు లేకుండా, తనపై కేసున్న అంశం కూడా తెలియని పరిస్థితుల్లో ఎన్నికల అఫిడవిట్లో ఆ కేసును మెన్షన్ చేయలేదనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ కుట్రపూరిత రాజకీయాల్లో భాగంగా ఎన్నికల నామినేషన్ స్క్రూటినీ చేసినారు. గాంధేయవాదిగా చట్టము, న్యాయము, ప్రజాస్వామ్యం అంటే అపారమైనటువంటి గౌరవం ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్న మహిళలంటే గౌరవం, మహిళల కొరకు రిజర్వేషన్లు తెస్తాం, బేటీ బచావ్ బేటీ పడావ్ అనే మీరు ఒక సుశిక్షితులైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తగా, ఎన్ఎస్సీ నాయకురాలుగా ఎదిగినటువంటి ఒక గాంధేయవాది నామినేషన్ తిరస్కరించారంటే ఎంత రాజకీయ అప్రజాస్వామ్యమో గమనించాలని కోరుతా ఉన్నాం. ఇది దురదృష్టకరం. వెంటనే న్యాయస్థానాలు మేల్కొని న్యాయస్థానాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి ఆ నామినేషన్ ను తిరిగి పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ ఈ రాజకీయ క్రీడలో నిరంకుశత్వంగా వివరిస్తున్న బీజేపీ తీరు అటు బెంగాల్లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో రాజకీయ ఏ క్రూరత్వం అయితే చేస్తున్నారో ఇది
ప్రజాస్వామ్యానికి మంచిది కాదని. భారతదేశ రాజకీయ యువనికపై సరికొత్త చరిత్ర లిఖించబడింది. నవభారత నిర్మాణమే లక్ష్యంగా సాగుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వానికి నేటితో సరిగ్గా 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ మైండ్ బ్లాకింగ్ మైల్ స్టోన్ రోజునే దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం అత్యంత పవర్ఫుల్ గా ప్రారంభమైంది. సరిగ్గా ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ మెగా మీటింగ్ లో ప్రధాని మోడీ చారిత్రాత్మక 12 ఏళ్ల పాలనను కొనియాడుతూ కేంద్ర మంత్రులంతా ఆయనకు ఘనంగా అభినందనలు తెలిపారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కేబినెట్ హాల్లో ప్రధాని మోడీ అడుగుపెట్టగానే కేంద్ర సీనియర్ మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ సహా కేబినెట్ సహచరులంతా లేచి నిలబడి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక సామాన్య కార్యకర్త నుండి దేశాన్ని 12 ఏళ్లుగా తిరుగులేని శక్తిగా నడిపిస్తున్న ఏకైక గ్లోబల్ లీడర్ మోదీనంటూ మంత్రులు కొనియాడారు. ఈ కేబినెట్ భేటీ కేవలం అభినందనలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా సామాన్యులకు, రైతులకు మరియు పారిశ్రామిక రంగానికి బూస్టింగ్ ఇచ్చే పలు నిర్ణయాలకు ఆమోదం తెలపబోతోంది. ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన, ఉపాధి రక్షణ మరియు కొత్త జాతీయ ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల విడుదలకు కేబినెట్ పచ్చజెండా ఊపనున్నట్టు తెలుస్తోంది. తనపై నమ్మకం ఉంచిన దేశ ప్రజలకు, కేబినెట్ సహచరులకు కృతజ్ఞతలు తెలుపుతూనే రాబోయే కాలంలో భారత్ను ప్రపంచంలోనే టాప్ 3 ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టేందుకు మరింత వేగంగా పనిచేయాలని మంత్రిమండలికి ప్రధాని మోడీ పవర్ఫుల్ గా దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని, ఉపాధ్యాయులకు పూర్తి గౌరవం ఇస్తామని చెప్తున్న మాటలకు క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు తూట్లపడుతున్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడికి స్థానిక మండల విద్యాశాఖ అధికారికి నుంచి ఎదురవుతున్న నరకప్రాయమైన వేధింపుల ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. గత 3 సంవత్సరాలుగా సదర్ ఎంఈఓ ఆ టీచర్ను మానసికంగా, పరిపాలన పరంగా తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు వెలుగుచూశాయి. సమాజానికి జ్ఞానాన్ని పంచే గురువు ఇలా రోడ్డున పడి బాధపడడం ఏమాత్రం మంచిది కాదంటూ ఉపాధ్యాయ సంఘాలు గర్జిస్తున్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన సదరు ఉపాధ్యాయుడు గత 3 ఏళ్లుగా స్థానిక ఎంఈఓ వేధింపుల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నారు. సెలవుల మంజూరు, సర్వీస్ రిజిస్టర్ పనులు, లీవ్ శాలరీస్ వంటి చిన్న అడ్మినిస్ట్రేటివ్ విషయాల్లో కూడా సదరు అధికారి కావాలనే సతాయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విధి నిర్వహణలో ఎలాంటి లోటు లేకుండా పనిచేస్తున్నప్పటికీ తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని ఇబ్బంది పడుతున్నారంటూ ఆ ఉపాధ్యాయుడు ఆవేదన వ్యక్తం చేసిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. చదువు చెప్పాల్సిన గురువు క్లాస్ రూమ్లో ప్రశాంతంగా ఉండలేకపోతే విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలని స్థానిక తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో వెలుగు చూసిన ఈ ఉపాధ్యాయుడి మాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాశాఖ ఉన్నతాధికారుల వరకు చేరింది. మరి విద్యాశాఖ డైరెక్టర్ మరియు జిల్లా కలెక్టర్ ఈ అంశంపై ఎలాంటి యాక్షన్ ప్లాన్ తీసుకుంటారో చూడాలి. మాకు 3 సంవత్సరాల నుంచి న్యాయం చేయకుండా తెప్పుతున్నారు. మా అమ్మ 70 సంవత్సరాలు, ఆమె నడువులు లేవు. ఇదంతా నెల్లూరు ఎంఈఓ చేసి తిరుపాలు చేసిన కుట్ర. ఇది పోకిరి పిల్లకాయలు పెట్టి ఒక టీచర్ని గుర్తించి 3 సంవత్సరాలకి న్యాయం జరగకుండా రాజకీయ నాయకులు చెప్పిస్తా కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోకుండా డీఈఓలు, కలెక్టర్లు అందరూ చేరి డ్రామాలు ఆడుతున్నారు. వాళ్ళ టీచర్ని మా జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నారు. మేము అడిస్తే మేము ఆవేశపరుడు పిచ్చోడని మా మీద ముద్ర వేస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి సార్ మా జీవితం సర్వనాశనం అయిపోయింది. నాకు నా భార్యకి మధ్య చిచ్చు పెట్టారు కాపురంలో. ఏ రాజకీయ నాయకుడు చెప్తున్నాడు, ఏ మంత్రి చెప్తున్నాడు, ఏ ఏదో చెప్తున్నాడు. చేతులు కలెక్టర్ గారికి 3 సంవత్సరాల నుంచి అర్జీలు చూడండి. ఇదిగో పిల్లకాయల అర్జీలు, ఇదిగో మమ్మల్ని కొట్టించిన రాయి, ఇదిగో విద్యార్థి చేత కొట్టించిన రాయి. ఎవరు చేయాలి న్యాయం? మాకు స్కూల్కి పోతే క్లాసులు చెప్పుకున్న పిల్లకాయలు పెట్టి దాడులు చేయిస్తా. క్లాసులు చెప్పలేదు వస్తున్నాడు డిఓ మొదటి తప్పుడు ఎక్కవా కడుపు పండి మేము తిడతా ఉంటే తిడుతున్నారని మాట్లాడా. ఎన్ని రోజులు సార్ ఇది? మేము ఇక్కడ కూర్చుంటాం సాయంత్రం దాకా, ఇక్కడే కష్టం. మేము న్యాయం చేసిన దాకా చూసాము. ఇన్ని రోజులు 3 సంవత్సరాల నుంచి సమయం పాటించాం. మేము న్యాయం చేస్తారులేని కలెక్టర్ రావడం అసలు తప్పించుకుని తిరుగుతున్నారు అందరూ. మాకు ఎవరు చేయాలి న్యాయం? కోర్టు పోతే అడ్వకేట్లు కొనిపాలు అవుతాడు అతను తిరుపాలు. నెల్లూరు ఎంఈఓ చేసిన అరాచకాలు ఇవి రాండి చూడండి, అందరూ చూడండి. పోలీసులు దొంగ ఎఫ్ఐఆర్ కట్టారు. కూర్చోను. పోలీసులు దొంగ ఎఫ్ఐఆర్ కట్టారు. ఇదిగో రాయి పెట్టి పోకిరి పిల్లకాయలు పెట్టి రాళ్లతో కొట్టిస్తే ఇదిగో రాయి ఎవిడెన్స్, మొత్తం ఎవిడెన్స్. ఇక పిల్లకాయలు రాయించిన లెటర్స్ కూర్చో, నేను ఒక్కడైనా కూర్చుంటా. మాకు ఎవరు న్యాయం చేయకుండా, మాకు న్యాయం జరగకుండా, మా పక్క ఎవరు నిలబడకుండా పొలిటికల్ లీడర్స్ కూడా పొలిటికల్ లీడర్స్ చెప్పి లోకల్ పొలిటికల్ లీడర్స్ బతిలాడుకుంటే వాళ్ళని రానియకుండా మా గురించి చెడుగా చెప్తా మా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. చూడండి ఎవిడెన్స్ ఎన్ని ఉన్నాయో. మొత్తం పిల్లకాయలు అడగడు పోయి మేము ఎట్ట చదువు చెప్పామో. 18 సంవత్సరాలు మేము సిన్సియర్ గా చదువు చెప్తే ఈ రోజుకి యాక్షన్ లేదో. ఒక్కరి మీద నేరం చేసిన టీచర్లందరినీ తప్పిస్తున్నారు. డిఈఓ ప్రధాన కుట్రదారుని తప్పించాడు.
అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ దురదృష్టకర ప్రమాదం ఏపీ రాజకీయాల్లో నెక్స్ట్ లెవెల్ పొలిటికల్ రంగానికి దారితీసింది. స్టీల్ ప్లాంట్ వేదికగా కూటమి మంత్రులు పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు ఆడుతున్న శవ రాజకీయాలపై వైసీపీ విరుచుకుపడింది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ వేదికగా జనసేనాని పవన్ కళ్యాణ్పై విమర్శనాస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం ఎంత దిగజారైనా మాట్లాడతారు. అబద్దాలను పవర్ఫుల్ గా ప్రచారం చేయడంలో ఆయన నెక్స్ట్ లెవెల్ అంటూ పేర్ని నాని పక్కా ఆధారాలతో నిలదీశారు. పేర్ని నాని మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ను కాపాడింది తామేనంటూ కూటమి నేతలు అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ మైలేజ్ కోసం కార్మికుల ప్రాణాలను, ప్లాంట్ భవిష్యత్తును పణంగా పెట్టి కేంద్ర పెద్దల ముందు మోకరిల్లుతున్నారని ఆరోపించారు. కేంద్రం 100% ప్రైవేటీకరణ చేయాలని పట్టుబట్టినప్పుడు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపిన హిస్టరీని నాని గుర్తు చేశారు. జగనన్న ప్లాంట్ రక్షణ కోసం అంతగా పోరాడితే నేడు పవన్ కళ్యాణ్ సిగ్గు లేకుండా వైసీపీపై బురద జల్లడం వెంటనే నిలదీశారు. ప్లాంట్లో జరిగిన ప్రమాదంపై మాట్లాడుతూ 22 మంది చేయాల్సిన పనిని కేవలం 11 మందితో చేయించడం వల్లే ఈ ఘోరం జరిగిందన్నారు. గత 2 ఏళ్లుగా కేంద్రం వీఆర్ఎస్ పేరుతో అనుభవజ్ఞులైన కార్మికులను బలవంతంగా పంపించి తక్కువ జీతాలకు అనుభవం లేని వారితో పనిచేయించడం వల్లే ఈ విషాదం జరిగిందని, దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని నిజాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడుతూ ఈరోజు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడుతూ ఏం మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అంట స్టీల్ ప్లాంట్ని అమ్మేద్దామని చూశాడంట. స్టీల్ ప్లాంట్ని అమ్మేద్దామని చూశాడంట. ఈయన ఏదో కాగితం మీద రాసుకెళ్ళి సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారికి ఇవ్వగానే వెంటనే ఆపేశారంట. మాట్లాడటానికి అంటే రాజకీయాల కోసం ఎంత దిగజారైనా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మాట్లాడతాడు, ఏమైనా చేస్తాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇది దుర్మార్గం కదా మీరు మాట్లాడేది, నీచం కూడా కదా అది. చూడండి కేంద్ర మంత్రి గారు ఏం మాట్లాడుతున్నాడు, ఏమని చెప్పాడు కేంద్ర మంత్రి గారు? ఇన్ కోవిడ్ పీరియడ్ 2018-19 and 2020-21 they earned the profit of 92 crores and 930 crores in that 2 years. But ultimately in 2021 January, I think, our Deepam, they have decided to disinvestment for 100%. To go for the selling of the unit to privatize the unit 100%. But during that time, Andhra government, they have passed a resolution in the Andhra Assembly opposing this disinvestment decision. Even though downfall was there, in COVID period, 2018 కేంద్ర మంత్రి గారు 2025లో చెప్పాడు ఈ మాట. 2025 జనవరిలో విశాఖపట్నం వచ్చి చెప్పాడు. ఏమని? ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మొత్తం దీన్ని అమ్మేయడానికి నిర్ణయం తీసుకుంది, 100% అమ్మేయడానికి నిర్ణయం తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది, కార్మిక సంఘాలు గొడవలు చేసినాయి, అప్పటి నుంచి ఆగిపోయి ఉంది ఇది. అంతేగాని కేంద్ర ప్రభుత్వం అనేది వెనక్కి తీసుకోవడం కూడా జరగలేదు ఇప్పుడు దాకా. గ్రేటర్ హైదరాబాద్ ను వానదేవుడు కరుణించాడు. నగరంపై ఒక్కసారిగా విరిచిపోయిన భయంకరమైన వర్షం భాగ్యనగరాన్ని చెరువులా మార్చేసింది. బేగంపేట, ఖైరతాబాద్, సచివాలయం పరిసర ప్రాంతాల్లో ఏకంగా 9 సెంటీమీటర్ల మైండ్ బ్లాకింగ్ వర్షం పడడంతో వీఐపీ రోడ్లన్నీ మోకాళ్లలోతు నీటిలో మునిగిపోయాయి. ఈ అత్యవసర తరుణంలో నగర ప్రజలను కాపాడేందుకు హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది పవర్ఫుల్ గా రంగంలో దిగారు. హైడ్రా కమిషనర్ ఏబీ రంగనాథ్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ట్యాంక్ బండ్ సెక్రటరియట్ వద్ద నిలిచిన వరద నీటిని, విరిగిపడిన వృక్షాలను యుద్ధ ప్రాతిపదికన తొలగింపు చేస్తున్నారు. ట్యాంక్ బండ్ మీద సికింద్రాబాద్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతు నీరు నిలిచిపోవడమే కాకుండా భారీ వృక్షం కూలిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందిన వెంటనే హైడ్రా కమిషనర్ ఏబీ రంగనాథ్ స్వయంగా స్పాట్కు చేరుకున్నారు. వరద నీరు సాఫీగా సాగిపోయేలా డ్రైన్ అవుట్లెట్లను క్లియర్ చేస్తూ కట్టర్లతో చెట్లను తొలగించే పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. వర్షం ధాటికి గ్రేటర్ పరిధిలో దాదాపు 76 చోట్ల భారీ వృక్షాలు, కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి. హైడ్రా డిఆర్ఎఫ్ బలగాలు అత్యాధునిక రెస్క్యూ వెహికల్తో రంగంలో దిగి ఆ చెట్లను ముక్కలుగా నరికి ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నాయి. ఐటీ కారిడార్ అయిన శేర్లింగంపల్లి, కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్తో పాటు లోతట్టు ప్రాంతాలైన టోలీచౌక్, షేక్పేట్, సికింద్రాబాద్, హైదర్గూడ ఏరియాలో హైడ్రా కమాండోలు లైవ్ యాక్షన్లోకి దిగారు. మోటార్ పంపుల ద్వారా రోడ్లపై నిలిచిన జలాలను ఖాళీ చేస్తూ నగరానికి రిలీఫ్ ఇస్తున్నారు. తెలంగాణ రాజకీయ మరియు సామాజిక చరిత్రలో జూన్ 9వ తేదీ
ఒక అద్భుత ఘట్టానికి వేదికగా నిలిచింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన మహిళా శక్తి వారోత్సవాల ముగింపు సభ నిజంగానే ఆడబిడ్డల అజేయమైన శక్తికి అద్దం పట్టింది. సభ ప్రారంభ సమయానికి నగరాన్ని ముంచెత్తిన భారీ కుండపోత వర్షంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన వేలాది మంది స్వయం సహాయక సంఘాల మహిళలు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా వర్షంలోనే తడుస్తూ సభలో కూర్చుని తమ ఐక్యతను చాటారు. ఈ అపూర్వ దృశ్యాన్ని చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలతో పెట్టుకున్న ఎవరూ అధికారంలో ఉండలేరు అంటూ విపక్షాల గుండెల్లో రైలు పరిగెత్తించేలా గర్జన చేశారు. బస్సుల లాంచింగ్ సమయంలో కొండపోతగా వర్షం పడడంపై సీఎం రేవంత్ రెడ్డి ఎంతో హుందాగా స్పందించారు. ఈ వర్షం అడ్డంకి కాదు, మహిళా లోకానికి ఆ వరుణదేవుడు స్వయంగా అందించిన పవర్ఫుల్ ఆశీస్సులని అభివర్ణించారు. ఇంతటి ప్రతికూల వాతావరణంలోనూ కదలకుండా కూర్చున్న మహిళలకు ఓపికకు ఆయన శిరస్సు వంచి నమస్కరించారు. మహిళలను కేవలం చిన్న వ్యాపారాలకే పరిమితం చేయకుండా కోటీశ్వరం చేయడమే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే 553 సరికొత్త ఆర్టీసీ బస్సుల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగిస్తూ జెండా ఊపారు. అంతేకాకుండా మహిళా సంఘాల జీరో వడ్డీ రుణ పరిమితిని 5 లక్షల నుంచి ఏకంగా 10 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటన చేశారు. భారీ వర్షాన్ని సైతం ఎదిరించి పరేడ్ గ్రౌండ్స్ లో మహిళలు ప్రదర్శించిన ఈ మహిళా శక్తి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ప్రజల్లో మైలేజ్ తెచ్చిపెట్టింది. మరి సీఎం ఇచ్చిన హామీల ప్రకారం రాబోయే రోజుల్లో ఎంతమంది ఆడబిడ్డలు లక్షాధికారులు కోటీశ్వర్లుగా మారతారో చూడాలి. మీరు కూడా వచ్చే పోతుంది. వెండి తెరపై గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అడుగు పెడితే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. ఇవాళ బాలయ్య బాబు జన్మదిన వేడుకల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లని జాతరను తలపిస్తున్నాయి. టాలీవుడ్ హిస్టరీలోనే రికార్డుల బ్యాట్ను నేర్పించిన వింటేజ్ కల్ట్ క్లాసిక్ సమరసింహారెడ్డి సినిమా సరిగ్గా 27 ఏళ్ల తర్వాత సరికొత్త 4K అల్ట్రా హెచ్డీ క్వాలిటీతో ఇవాళ థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ అయింది. ఉదయం అటు నుంచే నందమూరి అమ్మాయిలు థియేటర్ల వద్ద కొబ్బరికాయలు కొడుతూ స్క్రీన్ల ముందు పేపర్లు విసురుతూ జరిపిన లైవ్ హంగామా ఇప్పుడు సోషల్ మీడియాను పూర్తిగా షేక్ చేస్తోంది. థియేటర్లో నందమూరి లోకోద్ధారక అనే పవర్ఫుల్ సాంగ్ రాగానే థియేటర్ల రూఫులు బద్దలైపోయేలా ఫ్యాన్స్ అరుపులతో హోరెత్తించారు. హీరోయిన్లు సిమరాన్, అంజలా జవేర్లతో బాలయ్య బాబు వేసిన గ్రేస్ఫుల్ స్టెప్లకు మణిశర్మ అందించిన మైండ్ బ్లాకింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కు థియేటర్ లోపల యువత మాస్ డాన్సులతో బీభత్సం సృష్టిస్తున్నారు. దివంగత నటుడు జయప్రకాష్ రెడ్డి రాయలసీమ యాస విలనిజం, దానికి పోటీగా బాలయ్య బాబు తొడగొట్టి చెప్పే పవర్ఫుల్ డైలాగులు, యాక్షన్ సీక్వెన్స్లు వస్తుంటే స్క్రీన్ల ముందు పేపర్లు విసురుతూ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. కొత్త సినిమాలకు రాని రేంజ్లో థియేటర్ల వెలుపల భారీ కటౌట్లు, బాణసంచా కాలుస్తూ పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. అటు సమరసింహారెడ్డి రిలీజ్ హ్యాపీనెస్ ఒకవైపు ఉంటే, ఇటు బాలయ్య బర్త్డే స్పెషల్ గా గోపిచంద్ మల్లేని కాంబినేషన్లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం NBK 111 నుంచి విడుదలైన మైండ్ బ్లాకింగ్ గ్లిమ్స్ విజువల్స్ నందమూరి అభిమానులకు పవర్ఫుల్ డబుల్ ట్రీట్ ఇచ్చాయి. బంగారం, వెండి కొనాలనుకునే నగర ప్రజలకు ఇవాళ ఒక మైండ్ బ్లాకింగ్ గుడ్ న్యూస్ అందింది. గత కొన్ని వారాలుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ లక్షల మార్కు దాటిన పసిడి ధరలు ఇవాళ మార్కెట్లో కుప్పకూలాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత భారీ పతనాల్లో ఒకటిగా నిలిచేలా ఇవాళ ఉదయమే బంగారం ధరలు వేలల్లో దిగివచ్చాయి. అటు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం, ఇటు ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల పసిడితో పాటు వెండి ధర కూడా ఊహించని రీతిలో భారీగా క్షీణించింది. హైదరాబాద్లో ఇవాళ అత్యంత నాణ్యమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 4,300 పతనమై 1,48,860 మార్కు చేరింది. నిన్నటి వరకు కొండే కూర్చున్న ధర ఇవాళ ఒక్కసారిగా వేలలో తగ్గడంతో పెట్టుబడిదారులు షాకు గురవుతున్నారు. సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసే ఆభరణాల 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇవాళ 3,950 మేర భారీగా తగ్గింది. దీంతో మార్కెట్లో ప్రస్తుత రేటు 1,36,450 పలుకుతోంది. పసిడి ప్రియులకు ఇది ఒక రకంగా పవర్ఫుల్ బూస్టింగ్ అని చెప్పాలి. పసిడి కంటే వేగంగా ఇవాళ వెండి ధర మార్కెట్లో కుప్పకూలింది. ఒకే రోజు ఏకంగా 10,000 మేర పతనమై కేజీ సిల్వర్ రేటు ప్రస్తుతం 2,60,000కు పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాలు, ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో స్వల్పంగా తేడాలుండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా బులియన్ మార్కెట్లను షేక్ చేసిన ఈ భారీ ధరల తగ్గింపు జ్యువెలరీ షాపులకు కస్టమర్ల తాకిడిని మైండ్ బ్లాకింగ్ రీతిలో పెంచబోతోంది.
రామరాజ్య వైభవం అయోధ్య క్షేత్రంలో కన్నుల పండుగ సాగుతోంది. 2024 జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన నాటి నుంచి నేటి వరకు అయోధ్యకు భక్తుల రాక మైండ్ బ్లాకింగ్ రీతిలో సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. గడిచిన కాలంలో ఏకంగా 15 కోట్లకు పైగా భక్తులు అయోధ్య రామాయణ దర్శించుకున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధికారికంగా ప్రకటించింది. కేవలం భక్తుల సంఖ్య కాదు, భక్తితో వారు సమర్పించిన కానుకలు, విరాళాల మొత్తం కూడా అక్షరాల 500 కోట్ల మార్కును దాటిపోవడం ఇప్పుడు జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. మొత్తం విరాళాలలో ఆన్లైన్ బ్యాంకింగ్, క్యూఆర్ కోడ్లు మరియు ఆలయ ప్రత్యేక కౌంటర్ల ద్వారా అత్యధికంగా 350 కోట్ల నిధులు జమయ్యాయి. ఇక ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 4 పెద్ద హుండీల ద్వారా భక్తులు నేరుగా సమర్పించిన నగదు, బంగారం, వెండి కానుకల రూపంలో మరో 150 కోట్లు లభించినట్లు ట్రస్ట్ లెక్కలను బయటపెట్టింది. ఆలయానికి అందుతున్న ప్రతి రూపాయికి పక్కా లెక్కలున్నాయని ట్రస్ట్ ప్రతినిధులు స్పష్టం చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఐసిఐసిఐ బ్యాంకుల ప్రత్యేక బృందాలు అత్యాధునిక కౌంటింగ్ మిషన్లతో నిత్యం ఈ విరాళాలు లెక్కిస్తున్నాయని, ఖర్చుల విషయంలో 100% పారదర్శకతను మరియు ఖచ్చితత్వాన్ని పాటిస్తున్నామని వెల్లడించారు. 2 సంవత్సరాల స్వల్ప వ్యవధిలోనే 15 కోట్ల మందికి పైగా భక్తులు దర్శించుకోవడం ప్రపంచంలోని ఏ పుణ్యక్షేత్రానికైనా అరుదైన రికార్డు. రోజు సగటున 1,00,000కు పైగా భక్తులు వస్తుండటంతో అయోధ్య నగరం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతోంది. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.